మంచు మోహన్ బాబు ఇంటికి చేరుకున్నారు పహాడి షరీఫ్ పోలీసులు. ఇంటి లోపల ఉన్న ప్రైవేట్ వ్యక్తులను బయటకు పంపించారు. ఇంటి బయట ఉన్న వెహికల్స్ అన్నింటినీ మంచు టౌన్షిప్ బయటకు పంపుతున్నారు పోలీసులు. మరోవైపు సాయంత్రం లోపు ఇంటిని ఖాళీ చేయాలని విష్ణు అల్టిమేటం ఇచ్చారు. మోహన్ బాబు ఇంట్లో ఉన్న ప్రైవేట్ వ్యక్తులు వెంటనే వెళ్లిపోవాలన్నారు విష్ణు. ప్రైవేట్ వ్యక్తులు ఖాళీ చేయకపోతే తానే రంగంలో దిగుతానని వార్నింగ్ ఇచ్చారు. మంచు మోహన్ బాబు ఇంటికి చేరుకున్నారు పహాడి షరీఫ్ పోలీసులు. ఇంటి లోపల ఉన్న ప్రైవేట్ వ్యక్తులందరినీ బయటకు పంపిస్తున్నారు. ఇంటి బయట ఉన్న వెహికల్స్ అన్నింటినీ కూడా మంచు టౌన్షిప్ బయటకు పంపుతున్నారు పోలీసులు. ఇక మరోవైపు సాయంత్రం లోపు ఇంటిని ఖాళీ చేయాలని విష్ణు అయితే ఇప్పటికీ అల్టిమేటం ఇచ్చారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఉదయం రాచకొండ సిపి కూడా మనోజ్ ఇంట్లో గాని మోహన్ బాబు ఇంట్లో విష్ణు సమీపంలో ఎవరు కూడా ప్రైవేట్ వ్యక్తులు ప్రైవేట్ సైన్యాన్ని ఉండకూడదు, ఇమీడియట్ గా 5 గంటల లోపు వాళ్ళందరినీ కూడా పంపివిచ్చేయాలంటూ కూడా ఉదయం పోలీస్ కమిషనర్ కూడా ఇవే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంతకు ముందు కాంటినెంటల్ హాస్పిటల్లో మనోజ్ విష్ణు మాట్లాడేటప్పుడు విష్ణు అల్టిమేటం జారీ చేస్తూ ఎవరు కూడా జల్పల్లి ఇంట్లో ఉండకూడదు, అందరూ ప్రైవేట్ వ్యక్తులు వెళ్లిపోవాలన్నట్టుగా కూడా తన అల్టిమేటం జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే పహాడి షరీఫ్ పోలీసులంతా కూడా జల్పల్లికి చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ సైన్యాన్ని అందరినీ కూడా ఒక్కరొక్కరిగా పంపిస్తా ఉన్నారు. కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే, మోహన్ బాబు కుటుంబం, విష్ణు కుటుంబం, మనోజ్ కుటుంబం మినహా ఎవరు కూడా ప్రైవేట్ బౌన్సర్లు గానీ, సెక్యూరిటీ గానీ, ప్రైవేట్ వ్యక్తులు గానీ, ఇంకెవరైనా సెక్యూరిటీ స్టాఫ్ గానీ ఎవరు కూడా జల్పల్లి ఇంట్లో ఉండకూడదు అనే దానిపై కూడా అటు రాచకొండ పోలీస్ కమిషనర్ అవే ఆదేశాలు ఇచ్చాడు. ఇటు విష్ణు కూడా అల్టిమేటం జారీ చేసి 5 గంటల తర్వాత ఎవరన్నా ప్రైవేట్ సెక్యూరిటీ ఇంట్లో ఉన్నట్టయితే నేనే స్వయంగా రంగంలోకి దిగి వారి అంతు చూస్తానన్నట్టుగా కూడా విష్ణు ఈ అల్టిమేటం జారీ చేసి బెదిరింపులకు పాల్పడే విధంగా ఈ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ముందస్తుగానే పోలీసులు అప్రమత్తం అయ్యి ఇంట్లో ప్రైవేట్ వ్యక్తులు, బౌన్సర్లు ఎవరు కూడా ఉండకుండా పహాడి షరీఫ్ పోలీసులు ఇక్కడికి చేరుకుని వాళ్ళందరినీ కూడా తరలిస్తా ఉన్నారు. ఇంట్లో ఉన్నటువంటి ప్రైవేట్ వెహికల్స్, బయట పెట్టినటువంటి బౌన్సర్ల వాహనాన్ని ఇక్కడ నుంచి తీసేయాలి, ఎవరు కూడా ఇక్కడ ఉండకూడదు అంటూ కూడా పోలీస్ కమిషనర్ ఇచ్చిన ఆదేశాలు విష్ణు జారీ చేసినటువంటి అల్టిమేటాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడికి చేరుకొని ఇంట్లో ఉన్నటువంటి ప్రైవేట్ సైన్యాన్ని అందరినీ కూడా పంపించేశారు. ఇక్కడితో ఈ ఇష్యూకి తెరబడింది అనుకోవాలి. కానీ ఏ టైంలో ఎవరు ఏ వివాదాన్ని క్రియేట్ చేస్తారో అనేది మాత్రం కొంత టెన్షన్ నెలకొంది. రేపు ఉదయాన్నే మంచు మనోజ్ కి 9:30 ప్రాంతంలో వేరే ప్రాంతంలో ఒక షూటింగ్ ఉన్నటువంటి సందర్భంగా రేపు ఉదయాన్నే తను అక్కడి నుంచి కూడా షూటింగ్ కి వెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇటు విష్ణు తన నాన్న కోలుకొని పూర్తిగా సెట్ అయ్యి తిరిగి నడిచేంత వరకు కూడా నేను బయటికి రాను, కిందికి హాస్పిటల్ నుంచి కిందికి రాను అంటూ కూడా ఈ విషయాన్ని మీడియాకు తెలియజేయడము. ఇప్పటికే మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితికి సంబంధించి అతను విడమ కన్ను పైన గాయం జరిగింది, అతను నడవలేనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నాడు, బీపీ షుగర్ హై రేంజ్ లో ఉన్నాయనే ఒక విషయాన్ని కూడా వైద్యులు ఈ ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. సో ముగ్గురు ఎక్కడికక్కడ సైలెంట్ అయిపోయి ఉన్నారు కాబట్టి ఈ ఇష్యూ ఇక్కడితో అయిపోయి ఇంకా ఫ్యామిలీ అంశం అనేది ఇంటర్నల్ గా వీళ్ళు డిస్కస్ చేసుకొని క్లోజ్ చేసుకునేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. రెహానా.